ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి 6,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు కిందికి వదులుతూ ఉండటంతో ఏలేరు కాలువ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అన్నారు. ఆదివారం రాత్రి ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే సోమవారం ఉదయం కిర్లంపూడి మండలం రాజుపాలెంలో ఏలేరు కాలువకు గండి పట్టడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యాయి. దీంతో విషయం తెలుసుకున్న వెంటనే కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ముంపు ప్రాంతానికి వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పారు. అధికారులతో సమీక్షించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎగువ ప్రాంతాలకు రావాలని, దీనిపై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం మొన్నే చూసాం విజయవాడలోని ఎంత నష్టం జరిగిందో. ఆ నష్టం మళ్ళీ జరగకుండా ఇక్కడ ఉండాలి అంటే ముందు జాగ్రత్త చర్యలు అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏలేరు ప్రాజెక్టుకి ఇన్ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. రమారమి మనం 10-15 క్యూసెక్లు వదులుతారు అనుకుంటే 30 పైన క్యూసెక్లు వదిలే అవకాశం ఉంది. కాబట్టి దాని ఎఫెక్టెడ్ గ్రామాలన్నీ కూడా ముందు జాగ్రత్తగా వేరే ప్రాంతాలకి, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాత ఇళ్ళు ఉంటాయి, మట్టితో కట్టిన ఇళ్ళు ఉంటాయి, పెంకిటిళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ నాని ప్రాణ నష్టం కలగకుండా ఉండాలి. అలాగే ప్రతిదీ కూడా ముందుగా తీసుకున్నట్టయితే మా గవర్నమెంట్ అన్ని సదుపాయాలు జ్యోతుల నవీన్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని సదుపాయాలు కూడా సమకూర్చడం జరుగుతుంది. ఏదైతే ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయో స్కూళ్ళు కానీ లేకపోతే ఇతర కమ్యూనిటీ వాళ్ళు కానీ అక్కడికి ప్రజలను తీసుకెళ్ళి వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.